యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ ఆదివారపు శుభములు వందనం తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరు బాగున్నారు కదా? ఈ దినములకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే కీర్తన 109వ అధ్యాయము 31:6 చూద్దాం. యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం స్తోత్రమునేవా ప్రభా. తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరే మాతో నడిపించండి నేను ప్రభా. నైనా ప్రతి ఒక్కరికి తండ్రి మీరు జోలు గ్రహించగలమనుకున్న వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా. తండ్రి అదే నేను ప్రభా నైనా నా నోటిని బోరగా సాధారణంగా వాడుకోండి నాయన ప్రభా. తండ్రి మరి ఈ వాక్యం ప్రతి ఒక్కరు విని మరి వారి హృదయంలో నాటుకుని మరి నీరు కట్టి ఫలించేలాగా కృప దయచేయమని మా ప్రభు అయిన మన వినముగా విడిపించున్నాము తండ్రి. ఆమె ఈరోజు అంశం ఏంటంటే, నీ ప్రక్కన ఎవరు నిలుచున్నారు? ఎవరు నిలుచుచున్నారు? ఎవరున్నారు? నీ ప్రక్కన ఎవరున్నారు? ఇదే అంశం. చూడండి, చాలామంది ఏమంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ మరి ఇంట్లో వాళ్ళని కానీ వారి బంధువులకు కానీ ఎవరైనా సరే, ఈమె నా రైట్ హ్యాండ్, ఈ ఫ్రెండ్ నా రైట్ హ్యాండ్ అని ఇట్లా అంటూ ఉంటారు. అంటే నా కుడి భుజం, నా రైట్ హ్యాండ్. కానీ ఈ లోకంలో ఎవరు కూడా మన రైట్ హ్యాండ్ కాదండి. ఎవరు మన రైట్ హ్యాండ్? ఎవరు అంటే మన ప్రభువే. మన రైట్ హ్యాండ్. ఆయన లేకుండా మనం ఈ లోకంలో మనము జీవించలేము. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ మనకి అందరికీ తెలిసిన వచనం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, దేవుడు మనతో ఉండాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. ఆయన మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే కదా మరి ఆదాము హవ్వను సృష్టించింది కూడా ఆయన అందుకే కదా, వారితో సహవాసం చేయడం కోసే కదా. మరి మనకి కూడా అలాంటి ఆలోచన ఉండాలి, అలాంటి కోరిక ఉండాలి. దేవునితో మనము కూడా మమేకమై జీవించేలాగా ఉండాలి. ఆయన మరి భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. మరి అలాంటి ఆశ, అలాంటి వాంఛ, అలాంటి కోరిక మనలో ఉందా? ఆ ప్రభువుకే మట్టితో చేయబడిన మన మీద ఆయనకి అంత కోరిక ఉన్నప్పుడు మరి అద్వితీయుడైన ఆ దేవుడు, ఆ ప్రభువు మరి ఆయనకు మన మీద ఎంత ఆశ ఉంది చూడండి. మరి మనం ఎంత ఆశ కలిగి ఉండాలి ఆయనతో సహవాసం చేయడానికి? సహవాసం కలిగి మనం జీవిస్తున్నామా? ఆయన ఎందుకు సహవాసం కలిగి మనం జీవించేవారిగా ఉన్నామా? లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశలతో మనం జీవిస్తున్నామా అనేది ఎవరికి వారు ఆత్మపరిశీలన అనేది ఎవరికి వారు చేసుకోవాల్సిందే, తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేగాని ఒకరు విమర్శించుకోవడం వల్ల ఏంటంటే తీర్పు తీర్చిన వారంగా అవుతాం. తీర్పు తీర్చవద్దని దేవుడు తెలియజేశాడు. తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు అని. మన ఇతరులకు తీర్పు తీర్చేవారిగా మనము ఉండకూడదు. కనుక ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మనము ఆయన యందు సహవాసం కలిగి జీవించేవారిగా ఉండాలి. అంటే మన హృదయం యొక్క లోతును బట్టి మన ఆత్మ జీవితము ఆధారపడి ఉంటుంది. ఆయనతో సహవాసం చేయాలనే కాంక్ష
ఆ హృదయంలో ఉన్న ఆ కాంక్షను బట్టి మన యొక్క ఆత్మ జీవితం ఆధారపడి ఉంటుంది పిల్ల. కాబట్టి చూడండి, కీర్తన 43వ అధ్యాయం అనుకుంటా, చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని దావీదు సెలవిచ్చాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటున్నాడు. మరి మన ప్రాణం దేవుని కొరకు ఆశపడుచున్నదా? మన ప్రాణము దేవుని కొరకు ఆశపడేటట్లుగా ఉందా? చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారి మధ్య ఉన్నాడని కూడా తెలియబడింది, రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. ఎవరి మధ్య? ఇశ్రాయేలీల మధ్య. అంటే అక్కడ ప్రత్యక్ష గుడారం అనేది అక్కడ ఏర్పాటు చేయబడింది. ఆ ప్రత్యక్ష గుడారం అనేది దేవుని యొక్క సన్నిధి. అంటే ఆ చుట్టూ 4 ప్రక్కల గుడారాలు వేసుకుని ఇశ్రాయేలీలు జీవించేవారు. కాబట్టి దేవుని మహిమ షెకీనా ఆయన సన్నిధి ప్రత్యక్ష గుడారంలోకి దిగినప్పుడు మోషే గుడారపు ద్వారంలో నిలిచి దేవునితో మాట్లాడుతూ ఉండేవాడట. ఆయన మహిమ దిగి వచ్చినప్పుడు మోషే గుడారపు ద్వారంలో నిలిచి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడంట ప్రియులారా. అది చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనంలో మనం చూసినట్లయితే, నేను వారిలో నివసించున్నట్లు ఎవరిలో? ఇశ్రాయేలీల్లో. నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాడి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము అని చెప్పి మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ ఎలా చేయాలి అనేది అక్కడ దేవుడు మోషేకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు వారి మధ్యన పాత నిబంధన ముగింపులో ప్రవక్తలు ప్రవచించారు. ఏమని? దేవుడు మనుషులతో ఉండబోతున్నాడని. అంటే పాత నిబంధన ముగింపులో ప్రవక్తలు ప్రవచించారు. ఏమని? ఏంటంటే దేవుడు మనుషుల మధ్య ఉండబోతున్నాడు అని. ఈ మాట విని అనేక మంది ఏం చేశారు? ప్రవక్తల్ని అపహాస్యం చేశారు. దేవుడు మనతో ఉండడం ఏమిటి అని అపహాస్యం చేస్తారు చాలామంది. కనుక చూడండి, యెషయా 7:14 చూసినట్లయితే, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టును. అంటే ఇమ్మానుయేలను మాటకు ఏంటి అర్థం? దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకి తోడని అర్థం. కాబట్టి ప్రవచనం విన్నప్పుడు అందరూ కోపించారు. అప్పుడు పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినప్పుడు దేవుడు మనతో ఉండబోతున్నాడు అని ప్రవచించినప్పుడు అందరూ కూడా కోపించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొందరు అపహాస్యం చేశారు, కొందరు ఆశ్చర్యపడ్డారు. కన్యక కుమారుని కనుట, దీనికి ఫలితంగా ప్రవక్తలు చెప్పినట్లు నెరవేరింది కదా అంతా. మరి కన్యక కుమారుని కనుట, యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు, 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు ఆయన. ఈ విధముగా మరి చివరి వరకు మరి ఆయన పరిచర్య చేసి మనందరి కొరకు ఆయన చనిపోయి, మనందరి కొరకు మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి 3వ దినం ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచినట్లుగా కూడా మనకి తెలిసిందే. కనుక మరి ఆ యేసే 2వ రాకడలో తిరిగి రాబోతున్నాడు ప్రియులారా. ఆ యేసే 2వ రాకడలో తిరిగి రాబోతున్నాడు. కనుక భూమిపైకి రాబోతున్నాడు. ఆయన ఈసారి మధ్యాకాశంలోనికి మేఘంపై వచ్చినప్పుడు మనందరము ఎత్తబడదుము. అంటే చూడండి, చాలామంది అనుకుంటారు మేము బాప్తిసం పొందాం కదా, మేము ఎత్తబడతాము,
ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం కదా, ఎత్తబడుతున్నాము. మరి లేకపోతే ప్రసంగాలు చేస్తున్నాం కదా, ఎత్తబడతాము మేము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే అది కాదు అక్కడ. చాలా క్రైస్తవ కుటుంబంలో పుడితే చాలదండి, బాప్తిసం పొందితే చాలదు. మీలో ఏముండాలి? మారు మనసు అనేది ఉండాలి. దేవుని పట్ల మీకు ఆశ అనేది ఉండాలి. దేవునితో మీరు గడిపే సమయం ఎక్కువగా ఉండేటట్లుగా ఉండాలి. కాబట్టి బాప్తిసం పొందిన చాలదు, మారు మనసు అనేది పొందాలి. చూడండి, ఏ డినామినేషన్ అయినా సరే, ఏ సంస్థ అయినా సరే, ఏ అసెంబ్లీ అయినా సరే, ఏ ఫెలోషిప్ అయినా సరే, మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడితేనే, యేసు రక్తములో కడగబడితేనే ఆ ఎత్తబడే వారిలో మనం ఉంటాం. అందరం కాదు. ఆ ఎత్తబడే వారిలో ఉండేవారు ఎవరు అంటే మారు మనసు పొందిన వారు మాత్రమే. ఆ సంస్థ ఈ సంస్థ ఆ సంస్థ అని దేవుడు చూడడం. ఎవరు ఆయనకు కావాల్సింది, ఎవరు మారు మనసు పొందారు అనేది కావాలి. కానీ ఇది ఈ డినామినేషన్, అది ఆ డినామినేషన్, ఈ డినామినేషన్ అనేది దేవుడు చూడండి. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలామంది అది మర్చిపోతూ ఉంటారు. మీది ఏ సంస్థ అండి, మీది ఏ డినామినేషన్ అండి, మీరు ఎక్కడండి, మీరు పెంతుకొస్తా అండి, లేదా మీరు లోతులనండి, ఇట్లా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ దేనికి? మనకు కావాల్సింది ఏంటి? వాక్యం కావాలి. అవి కాదు మనకు కావాల్సింది. దేవుడు అవి చూడట్లేదు. కనుక చూడండి, ఆ ఎత్తబడే వారిలో మనం ఉండాలంటే మనం ముందేం చేయాలి? మారు మనసు అనేది పొందాలి. మారు మనసు అనేది ఉన్నదా? ఈ రోజుల్లో అనేక మంది మరి క్రైస్తవుల మంది చెప్పుకుంటూ కూడా అన్యాచారాలు పాటించే వారిగా ఉన్నారు. దేవుని వాక్యమే తెలియజేస్తుంది, అన్యాచారాలు అభ్యసించవద్దు అని. మరి ఇట్లా అన్యాచారాలు అభ్యసించే వారిగా ఉన్నారు. మరి అలాంటి వారి సంగతి ఏంటి? వారు మారు మనసు అనేది వారు పొందేవారిగా ఉండాలి. అదే చూడండి, ఎత్తబడే వారిలో దాన్ని ఏమంటాం? వధువు సంఘము అని పిలుస్తారు. దాన్ని ఏమంటాము? వధువు సంఘము అని. 500 మంది శిష్యులు ఒక చోట ఉండగా ఆయన ఆరోహణమయ్యాడండి. ఆయన 3వ రోజు మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ? ఈ భూలోకంలో 40 రోజులు ఉన్నాడు కదా. తర్వాత 500 మంది ఒక చోట శిష్యులందరూ ఉన్నప్పుడు ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాటలేంటి? ఏ మాటలు చెప్పాడు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలేంటి? చూడండి, మీరు సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అయితే మీరు వెళ్ళక ముందు యెరూషలేములో కనిపెట్టండి, మీరు శక్తి పొందెదరు. మీరు వెళ్ళక ముందు యెరూషలేములో కనిపెట్టండి, మీరు శక్తి పొందెదరు అన్నాడు. అప్పుడు నాకు సాక్షులై ఉందురు. ఇదిగో చూడు, లూకా సువార్త 24:49 చూసినట్లయితే, ఇదిగో తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందెదరు. అప్పుడు నాకు సాక్షులై ఉందురు. ఇదిగో తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. తండ్రి వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మను మీ మీదకి పంపుతానని తండ్రి వాగ్దానం చేశాడు. అది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఆ శక్తి మీరు పొందే వరకు కూడా ఎక్కడ ఉండాలి? పట్టణంలోనే నిలిచి ఉండమని వారితో చెప్పాడు. అది దేవుడు వారితో మాట్లాడట ముగియగానే, అనగా ప్రభు ఆరోహణుడు అవగానే ప్రభు వారిలో ఉంటా ఆరంభమయ్యేను. ప్రభు వారిలో ఉండుట ప్రారంభమైంది ప్రియులారా. కాబట్టి మనం ఏం చూడండి, వీరితో కూడా వీరందరూ అంటే శిష్యులు, ఇంకా మరి వీరితో కూడా కొందరు స్త్రీలు. ఆ స్త్రీలు ఎవరున్నారు? యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మనమైతే ఎంతసేపు చేస్తున్నాం ప్రార్థన మనం చేసేది ఎంతసేపు చేస్తున్నాం? మరి
కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మేడగది మీదనే వీళ్ళంతా ప్రార్థనలు చేస్తున్నారు కదా, 120 మంది. అయితే అప్పుడు వేగంగా వీటి బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది అపోస్తల కార్యంలో మనం చూస్తాం. ఇది అపోస్తల కార్యం 1వ అధ్యాయము 14వ అధ్యాయము 2వ అధ్యాయము 2, 4వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మను గురించి ప్రభు చెప్పినది ఏమనగా, యోహాను సువార్త 14:17లో చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మను గురించి ప్రభు చెప్పినది ఏమనగా, లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుడు మనలో ఉంటే ఎంత గొప్ప మర్మం చెప్పండి. దేవుడు మనలో ఉండుట ఎంత గొప్ప మర్మం అది. కనుక మీ యందున్న క్రీస్తు మహిమైశ్వర్యం ఏ మతములో కూడా దేవుడు వారిలో నివసించుట అనే ఉపదేశం అనేది ఎక్కడా కూడా లేదు, ఏ మతములో కూడా లేదు. ఏమని? క్రీస్తు మహిమైశ్వర్యం ఏ మతములో కూడా దేవుడు వారిలో నివసించుట అనేది ఏ మతములో కూడా లేదు. కానీ మన దేవుడు మనలో నివసిస్తానంటున్నాడు, మనలో ఉంటానంటున్నాడు. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందినట్లయితే మనలో జీవిస్తానంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ విషయం మాత్రమే చెప్పబడింది. కాబట్టి పాత నిబంధనలో దేవుడు వారి మధ్యను, కొత్త నిబంధనలో దేవుడు వారితో, అంటే యేసు. ఇప్పుడు దేవుడు మనలో పరిశుద్ధాత్మ. చాలామందికి ఈ 3 విషయాల గురించి చాలామందికి అర్థం కాదండి. ఇదేంటి? త్రిత్వం అంటే ట్రినిటీ అంటే త్రిత్వం గురించి చాలామందికి అర్థం కాదు. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడని, మరి తర్వాత కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని, తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు మన మధ్య నివసించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అనకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే ఇక్కడ మన మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇది ఎంత చాలామందికి అర్థం కాదు. కాబట్టి మనము వారికి అర్థమయ్యేటట్లుగా మనము తెలియజేసేవారిగా ఉండాలి. కాబట్టి ఏంటండి ముగ్గురు ఏంటండి అంటే, ముగ్గురు కూడా ఒక్కటే, వారి పనులను వారు నిర్వర్తిస్తున్నారు అంతే. కాబట్టి ముగ్గురు కూడా ఒక్కటన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు, ఈ విధంగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం అసలు ముందు మనము వాక్యం ఏంటి? నీ కుడి ప్రక్కన ఎవరు నిలుచున్నారు అంటున్నాడు. నీ కుడి ప్రక్కన ఎవరు నిలుచున్నారు అనగా దేవుడు ఎవరితో ఉంటాడు దేవుడు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎవరితో ఉంటాడు? శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి గలదు. మీరు దానిని మీ మధ్యన ఉండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువులు ఎదుట నిలవలేరు. ఇది ఎక్కడ చూస్తాం మనము? యెహోషువ గ్రంథంలో చూస్తాం దీన్ని కదా. యెహోషువ గ్రంథంలో చూసినట్టయితే 7వ అధ్యాయము 12, 13 వచనములు చూస్తాం. ఏంటది? ఇశ్రాయేలీయులు ఎరుకొని జయించిన పిదప దానిలోదంతా దానిలోదంతా శాపము, వెండి కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ ఎవరు ముట్టకూడదని దేవుడు సెలవిచ్చాడు. ఎవరు దాన్ని అంటుకోకూడదు. ఎరుకోలో అంతా శాపగ్రస్తమైనది అది. ఎవరు దాన్ని ముట్టకూడదని సెలవిచ్చాడు.
అయితే ఆకారాన్ని ఎవడేం చేశాడు? దొంగిలించి ఒక మూల దాచిపెట్టాడు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? కనీసం యెహోషువకు కూడా తెలియదు, ఎవరికి తెలీదు. కానీ ఇది చూస్తున్నదంతా ఎవరు? దేవుడు పైనుండి గ్రహిస్తున్నాడు. ఎవరు ఏం చేశారన్న విషయాన్ని గ్రహిస్తున్నారు. అందుకే శాపగ్రస్తమైన వారు మీ మధ్య ఉండకుండా తొలగిస్తే తప్ప మీకు నేను తోడై ఉండను అంటున్నాడు. నిజమేనండి. మనం కూడా అలాగే, మనమేమైనా శాపగ్రస్తులుగా మనం ఏమైనా జీవిస్తున్నామా? మనం ఆ విధంగా జీవిస్తే మాత్రం మన మధ్య దేవుడు ఉండడు, మనకు తోడై ఆయన ఉండడు, ఆయన మనకి తోడై ఉండడు. కాబట్టి సామాన్లో దాచుకున్నాడు వెండి బంగారం తీసుకొని. అటు తర్వాత చిన్న పట్టణమైన హాయి పట్టణంకి వెళ్ళి ఎవరు? ఇశ్రాయేలు చిన్న పట్టణమైన హాయి పట్టణంకి వెళ్ళి ఏమైపోయారు? ఓడిపోయారండి. చిన్న పట్టణాన్ని వాళ్ళు జయించలేకపోయారు. ఎందువల్ల? దేవుడు వారికి తోడై ఉండలేదు. దేవుడు వారికి తోడై ఉండలేకపోవడం వల్ల వారు జయించలేకపోయారు. హాయి అనే పట్టణాన్ని జయించలేకపోయారు, పారిపోయారు, కొందరు చనిపోయారు. యెహోషువ ప్రార్థించి ఏడుస్తున్నాడు. ఏంటి ప్రభా, ఏంటి ఇలా జరిగింది ఏంటని ఏడ్చుండగా దేవుడు పై మాటలు చెప్తున్నాడు. మనం చెప్పుకున్నామే, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా తొలగిస్తే తప్ప నేను మీ మధ్య ఉండను అంటున్నాడు. ఆ విధంగా తర్వాత గోత్రం చెప్పిన, వంశం చెప్పిన, కుటుంబం చెప్పిన ఆకాను ఒప్పుకోలేదు. అసలు నిజం చెప్పలేదు. తను తీసిన విషయం కూడా ఆయన ఒప్పుకోలేదు. పేరు చెప్పగా ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ కలగలేదు. అతని కుటుంబాన్ని, పశువులను ఈడ్చుకొని పోయి ఆ కోరులోయలో పడవేసి రాళ్ళు వేసి చంపేశారండి. ఒక్కడు చేసిన పాపానికి ఈ కుటుంబంలో ఏ కుటుంబంలోనైనా సరే మేము బాగున్నాం కదా, మా పిల్లలు బాగున్నారు కదా, నేనేం చేసిన పర్లేదు నేను తల్లిదండ్రులే ఉన్నాను అనుకుంటున్నారా? అలా అనుకోవద్దు. కాబట్టి ఒక్కడు చేసిన పాపానికి ఏం జరిగింది? భార్య, పిల్లలు, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా తీసుకుపోయి రాళ్ళతో మరి వాళ్ళు ఈడ్చుకొని పోయి రాళ్ళతో కొట్టి వారిని చంపివేశారు. ఎవరిని? కుటుంబాన్ని అంతటిని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మన ప్రక్కన నిల్చుండాలని మనం కోరుకోవాలి. మన ప్రక్కన నిల్చుండాలని మనం కోరుకోవాలి. అంటే మన మధ్య శాపగ్రస్తమైనది ఏమి కూడా ఉండకూడదు. శాపగ్రస్తమైన మాటలు కూడా మన మధ్య రాకూడదు. కనుక రాళ్ళు వేసి చంపిరి, అగ్నితో కాల్చిరి. కాబట్టి దానిని ఏమంటారంటే ఆకోరు లోయ అంటారు. దానిని ఏమంటారు తెలుసా? ఆకోరు లోయ అని అర్థం. అంటే ఏంటి అంటే దానికి ఆ మాటకు అర్థం ఏంటంటే శ్రమ. ఆ మాటకు అర్థం ఏంటి? శ్రమ అని అర్థం. కాబట్టి ఈ విధముగా అవన్నీ పారవేసినప్పుడు దేవుడు మరి వారికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే మన కుటుంబంలో ఎవరు కూడా శాపగ్రస్తులుగా ఉండకూడదు. శాపగ్రస్తులుగా ఎవరు కూడా ఉండకూడదు. దయచేసి మాటలు జాగ్రత్తగా వినండి. శాపగ్రస్తులుగా ఉండవద్దు. శాపగ్రస్తమైన మాటలు కూడా మనం మాట్లాడుకునే వారిగా ఉండకూడదు. అప్పుడు దేవుడు మనతో నిలిచి ఉండడు, మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన మనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనము ఆయనతో జీవించలేకపోతున్నాము ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలని ఆయన యొక్క కోరిక. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు ఉన్నాము తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో నైనా ప్రభా, మరి శాపగ్రస్తులు ఉన్న చోట వారిని తీసివేస్తే తప్ప మీతో నేను ఉండనని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా.
అలాంటి శాపగ్రస్తమైన జీవితాలు ఎవరిలో ఎక్కడ ఉన్నాయేమో నాయన ప్రభా, ఈ వాక్యం విన్నవారు నాయన తండ్రి అలాంటి జీవితాలకు దూరంగా ఉంటకు నీ కృప చూపండి నాయన ప్రభా. ఎందు భయభక్తులు కలిగి వారు జీవించలాగా నీ కృప అనుగ్రహించమని నదురేయుడైన యేసయ్య బ్రతిమాలి వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము, సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.